వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరున్నా, అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది, అది నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే అందరూ అడుగుతున్నారు చిన్ననాట ప్రేమ కథ అప్లోడ్ చేయండి అని. సో మేము ఎందుకు ఇది డిలే చేస్తున్నాము అని అంటే, పెళ్లి సిరీస్ రాబోతున్నాయి చిన్ననాటి ప్రేమ కథలో. అది కొంచెం టైం తీసుకొని పెద్ద లెంత్తో మంచిగా అన్ని చేయాలి కదా. పెళ్లికి ఏమేమి కావాలో ఏం కథనో అన్ని మేము డౌన్లోడ్ చేసుకొని వీడియో చేయాలి కాబట్టి అందుకే ఈ వీడియో డిలే చేస్తున్నాము. అందరూ ఆ ప్రేమ కథ పెట్టుర్రి అని అంటున్నారు. సరే దోస్తులు, మీకోసం ఖచ్చితంగా చేస్తాము. ఇక మెల్లమెల్లగా పెళ్లి సిరీస్ కూడా, వీళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి తర్వాత ఏమవుతుంది అనేది కూడా మేము మెల్లమెల్లగా సిరీస్ చేస్తూ ఉంటాము. కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకోండి. ఇప్పుడైతే అమ్మమ్మ ఇల్లు పార్ట్ 1 వచ్చింది కదా. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే మేము అమ్మమ్మ ఇల్లు పార్ట్ 2 పార్ట్ 3 అట్లా చేస్తూ ఉంటాము. అలాగే మన చిన్ననాటి ప్రేమ కథ కూడా చేస్తూ ఉంటాము. ఇక వీళ్ళ పెళ్లి అనేది ఒక రేంజ్ లో వీడియో రాబోతుంది, కానీ కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోండి. ఈ రోజు ఆ వీడియో పెట్టుడుతోనే చిన్ననాటి ప్రేమ గురించి మస్తు మంది అడిగిర్రు. సో మీ గురించే ఈ వీడియో అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యాసనే. పింకమ్మ ఏం చెప్తాందో ఇలా పొద్దుగాల వస్తుంది, ఫోనే చేయలేదు కదా. అగో జున్ను, ఇప్పుడే వస్తున్నావారా? ఆ అమ్మ ఇప్పుడే వచ్చిందే. ఏమైందిరా జున్ను? ఏం లేదా ఆంటీ, మమ్మీ కూడా మీ ఇంటికి వస్తానన్నది. అయితే బంగారం చేపియడానికి పోదాం అని అంటుంది. డిజైన్స్ ఏమన్నా మీకు తెలిసినవి ఉన్నాయా ఆంటీ? ఓ అనగానే వస్తాను కదా అమ్మ. వస్తానవానే? ఇక వచ్చినరా డాడీ, తొందర పోయిరా పో అని అన్నాడు, అందుకే వచ్చిన. రండి వదినమ్మా, ఇంట్లోకి పోదాం దారి. పోదాం గాని వదినమ్మ, అయితే బంగారం చేయించుదామని అనుకుంటున్నాం. ఇక మళ్ళా హౌస్ లైన్కి ఇస్తే ఎప్పుడు ఇచ్చేది తెలియదు కదా, తొందర ఏపిస్తే మళ్ళా పెళ్లి వరకు అందుతుంది అని అనుకుంటున్నాం. సరే వదినమ్మ, మరి ఎక్కడ చేయించుతా అనుకుంటుర్రు? కరీంనగర్ లా మాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఇక ఆయనే అటే పోదామని అంటాడు. మీరు కూడా రండి. అదేంటిది ఏమన్నా డిజైన్స్ ఉంటే చెప్పరాదు. మరి జున్నుకి ఏం డిజైన్స్ తెలియదాయే, నాకేం డిజైన్స్ తెలియదాయే. చూద్దాం. మీరైతే ఇంట్లోకి రారి వదినమ్మ, లోపలికి పోదా కూర్చుందాం దారి. పదండి కూర్చుందాం పండి. కూర్చోర్రా జున్ను. యో వదినా, కింద కూర్చోబడితివి, మీద కూర్చుంటేమో. అల్లుడు ముంగట ఎందుకు వదినమ్మ? జున్ను, నీకు నచ్చినవి చేయించుకో, ఏం చేయించుకుంటావో అవి చేయించుకో. ఇక మరి అక్కడ చెప్పి డిజైన్ ఇచ్చేస్తే వాళ్ళు వేసి పెడతారు. ఇక షాపింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. అదేనయ్యా, ఏమో మరి హైదరాబాద్ లో కొనుక్కుంటానంటాంది. అక్కడ రేట్లు బాగుంటాయి, ఇక్కడనే తీసుకుంటే అయిపోతుంది కదా. మన కరీంనగర్ ఉండే, జైత్యాలు ఉండే. ఇక్కడ పెళ్లి చీరలు మంచిగా ఉంటాయా అనే అమ్మా? మంచిగానే ఉంటాయి రాజున్ను. అక్కడ బాగా రేటు పెట్టుడు ఎందుకు చెప్పు? పెళ్లికి 10,000 20,000 పెట్టి కొనుక్కుంటాం చీర, కానీ అది మళ్ళా కట్టం ఎందుకు రాజున్ను? ఇక్కడనే మంచిగా తీసుకోక. ఏమో తీయత్తమ్మా, చూద్దాం గాని ఇప్పుడైతే బంగారం అయితే చేయించుకురావడానికి పోదాం. ఏమైందే పింకి, ఇట్లా వచ్చినావు? ఏం లేదే, మీ ఇంటికి పోతే మీ డాడీ ఇక్కడికి వచ్చింది జున్ను అని అన్నాడు, అందుకే వచ్చిన. చూడరా పింకవ్వా, అంటే రాలేదని తోటి రాలేదు కదా. ఏమో ఇయ్యాల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ పెట్టినా, నేను ఇటు బయలుదేరినా. మరి వాడు ఏడవేండో ఏడ తిరుగుతాండో. ఏమేం చేయించుకుంటావు రాజున్ను? ఏం చేయించుకుంటది, గదే హారము 5 తులాలు, నెక్లెస్ 2 తులాలున్నారా. ఇక మిగతాయి ఓ నల్ల పూసల దండ చిన్నగా చేయించి కమ్మలు మాటలు చేయించాలనుకుంటున్నాం. ఓ ఆంటీ, చేయించుడు ఎందుకు, ఇప్పుడు పెద్ద గోల్డ్ షాపులు ఓపెన్ అయినాయి, ఇలా సూపర్ ఉంటున్నాయి చేయించిన వాటికన్నా. ఏమోరా పింకి, అల్లా అంతా కల్తీ కలుపుతుర్రట కదా. ఏం కలపరు, మళ్ళా మనకు వాళ్ళు వ్యారంటీ కూడా ఇస్తారు. ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా వాళ్ళు అన్ని తీసుకొని మళ్ళా మనకి కొత్తది ఇస్తారు. అవునారా పింకి? అవునా ఆంటీ, అక్కడ బొచ్చరు డిజైన్స్ ఉంటాయి, మస్తు రకాల డిజైన్స్ ఉంటాయి. అలా మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఒకసారి అట్లా పోయి చూడలేరు, నచ్చితే తీసుకోండి, లేకపోతే చేపియుర్రి. అవును అమ్మ, ఇదేదో బాగుంది కదా, మంచిగానే చెప్తాంది పింకి. పోదామా మరొకసారి? పోదనమ్మా, మీ ఇష్టం, మరి పోదామంటే పోదాం. అవ్వ ముఠా గ్యాంగ్ అంత ఇన్నే ఉంది కదా. పోదామా మరి, మీ ఇష్టం. మరి చూసేద్దాం అంటే చూసేద్దాం, పోయి పోదాం పార్రి ఆంటీ. ఇప్పుడే నేను కూడా వస్తా. ఎటు పోతావే? షాపింగ్ గోల్డ్ షాపింగ్, వస్తావా? అమ్మో, ఇది గోల్డ్ షాపింగ్కి పోతే ఆడ ఏదన్నా కొనమంటే లచ్చలు కావాలి. నేనెందుకు పోతానే పోను. నేనెందుకు వస్తా, పోర్రి.
అరే బంటిగా రారా అట్లా పోయి చూసేద్దాం, నచ్చితే జున్ను తీసుకుంటుందట, లేకపోతే హౌస్లోని దగ్గరనే వేయించుడు గాని పారా పోదాం. నీ అవ్వ నేను ఉత్తగా నన్ను అత్తిని కదా ఇడికి ఇప్పుడు. అయ్యో రాలేవు నాని, సీనుకు సోపతి ఉంటావు. ఉంటా ఆయనకి అన్నిట్లా నేనే సోపతాయే. మరి ఉండాలే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏమనుకుంటాను. ఇక ఉండనా, నువ్వైతే మొత్తం పెళ్ళికి 10 రోజుల ముందు ఇన్నే ఉండేటట్టున్నావు కదా. మా ఇంటికాడ ఉంటది 10 రోజుల ముందు నుండి, నువ్వేమో శ్రీను వాళ్ళ ఇంటికాడ ఉండు, సరేనా బంటి? ఉంటాం అవ్వా, మీరు నిన్న బోళ్ళు కడుక్కుంటా తోముకుంటూ ఉంటాం. అయ్యో బంటి నాన్న గంతకర్మ మీకేమొచ్చింది బిడ్డ, మీరు శ్రీనుతోటి ఉంటే అయిపాయే, మేము పనులు చేసుకోమా ఏంది? అని అన్ని గవ్వే తీట మాటలు గాని పోదాం పార్రి. మీరు ఓర్రా, నేను రాను. నువ్వు రాకపోతే నీకు ఉంటది ఇప్పుడు, నడువు చక్కగా. అరే పింకీ ఏం కొనిమన్నది నిన్ను గాని పారా. అయ్యో బంటి పింక్ కొనివంటదని రానంటున్నావా? గట్లేం లేదా ఆంటీ, మరి ఇక పోదాంపా. మీరు నన్ను వదిలిపెట్టి పోయేటట్లేరు కదా, మరి ఇక రావడానికి ఏమైతుంది? ఏ పోదాం తీగని ఫోన్ ఎడవారేసినవే, ఎన్నిసార్లు వేయాలి నీ ఫోన్కు? ఏ దానికి ఏం పుట్టిందో స్విచ్ ఆఫ్ అయింది, అస్సలు ఆన్ అయితే లేదు. ఛార్జింగ్ పెట్టినా ఇటు మొకే వచ్చినా, ఈ అవ్వ కొత్త ఫోన్ అన్న కొంట. ఇక మంచి ఫోన్ కొనిమను బంటి గారిని. బో పీసినారోడు గైనేడ కొనిస్తాడు. ఈ మందిల మానం తీసేటట్టున్నది కదా నాది. సరే వదినమ్మ పోదాం పార్రి, మళ్ళీ లేట్ అయితే ఆయన ఏమన్నా అంటాడు, ఆయనకు ఫోన్ చేసి చెప్తా నేను. సరే అబ్బో చూస్తా కండ్లే చాలతలేవు కదా. ఓ బంటి నాకేమన్నా కొనియవా? ఓ అవ్వా, ఇదేమన్నా కిరాణం షాప్ అనుకుంటున్నావా లేకపోతే బట్టల షాప్ అనుకుంటున్నావా? ఓ 100 1000 పెట్టి కొనియడానికి 1000 ఉంటాయే, లచ్చలుంటాయే, ఈ లచ్చలకి ఏడుకోవాలా నేను? పో, నువ్వు నాతో అస్సలు మాట్లాడకు, నువ్వు ఏడిపోయినా నాకేం కొనియవు. నువ్వు చూడుపోరా, నీకు నచ్చినాయి? చూస్తా అత్తమ్మ, మీరు కూడా అటు సైడ్ వెళ్ళండి, చూడండి, మీకు ఏమైనా నచ్చితే నాకు చెప్పండి, నేను కూడా చూస్తా. పదవదినమ్మా మనం అటు పోయి చూద్దాంపా, పెద్ద ఉన్నది షాపు. దావదిన చూద్దాం. శ్రీను అటు ముందుకు పోదాంపా. ఏమైందిరా బంటి, ఏమైనా ఉంటావా? ఏం కొంటాడు, ఏం కొనడు. ఆగరాదే, నువ్వు నాతోని మాట్లాడక చెప్తున్నా, నేను కూడా నీతో మాట్లాడతలేను, అర్థమవుతుందా? ఇంత కోపం ఎందుకే నీకు? ఏ పోని తీరా షాప్ లో కూడా లొల్లి పెట్టుకుంటారా, చూద్దాం దారి. ఇది అలిగి పాడాయే, ఇది అలుగుతే 2-3 రోజుల దాకా దయ్యం పట్టినట్టే ఎత్తది. ఆ పట్టిన దయ్యం ఒడువది. చెప్పండి మేడం, మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలి? నాకు ఫస్ట్ హారం చూపించరా? అదండి ముందున్నాయి చూపిస్తాం. చూడండి మేడం, ఇక్కడ అన్ని అవే ఉన్నాయి, మీకు ఎవి నచ్చితే అవి మాకు చెప్పండి, మేము తీసి చూపిస్తాం. ఓకే మేడం. చూస్తూ ఉండండి, ఏమన్నా అవసరం ఉంటే పిలవండి, ఇప్పుడు వస్తా. పిలుస్తారు పో. అబ్బో, ఇవి ఏ లచ్చలు ఉంటాయోరా, ఒక్కదానికి 2-3 లచ్చలు ఉంటాయి కావచ్చు. నీ అవ చూడటానికే కళ్ళు జాలతలేవు కదా. ఓ నీ పీసినారు మోకానికి అయితే ఏది కొనటట్టే లేవు. ఏందే ఏమో గులుగుతావు? నిన్నెవ్వలేమంటలేరు, నా జోలికి రాకు. ఎందుకురా మీకు లొల్లి? ఇక పింకీ పెళ్లి వరకు నీకు కొనడా తీయలేవు బంగారం. కొంటాడు గీ పీసినారోడేం కొంటాడు? ఓటి పసుపు కొమ్ము కడతాడు కావచ్చు, ఇక అవి కూడా ఎందుకు అట్టిగా పైసలు వేస్ట్ అని. నన్ను గంత చీఫ్ గా తీసి పారేత్తన్నవేందే? నేను బంటికి ఎప్పు నాతోటి మాట్లాడకమని. మన నచ్చినాయా? ఏమోరా, ఇవన్నీ దొడ్డున్నాయి. అరే దొడ్డున్నాయి అంటే ఏమన్నట్టే, మరి బక్క ఉంటాయా ఏంది? నీకు బక్కటి కావాలా జున్ను? ఆ ఒకటి తిరిగి చూడు, వెనకకున్నాయి కదా. అబ్బో ఇవి కూడా గట్లనే ఉన్నాయి కదా. ఏమైంది పింకీ, గట్ల డల్ అయిపోయినావు? చూడరాదే ఏమన్నా డిజైన్స్? నేనేం చూడలే, నాకు చూసే మూడ్ లేదు. అంటే ఊక పింకిని ఎందుకు అప్సైట్ చేస్తావు నువ్వు? ఓ అవ్వా, నేనేం చేయలేదవ్వా. చీ, నీ అవ్వ కర్మానికన్నా రమ్మన్నారు నన్ను, గిందుకేనా మనిషికో మాట అనడానికి? నిన్నెవడో రమ్మన్నాడు పీకు ఏంది కల్లా? సరే మంచిది పోతుంది, నేను పోయినాక ఇవన్నీ కొనుక్కొని రా నువ్వు. ఆగురా నువ్వు. ఏమైందమ్మా చూసిర్రా? అబ్బో బిడ్డో, ఇక్కడ ఉన్నాయన్నీ ఒక్కదానికి 6 లక్షలు అని అంటారు. ఇక్కడ మనం ఏం కొంటాం బిడ్డ? అలా డిజైన్స్ కూడా చక్కగా లేవు రాజున్ను, బయటనే వేయించుకుందుపా హౌస్ లైన్ దగ్గర. సరే మరి ఇటు నుండి హౌస్ లైన్ దగ్గరకు పోదాం. మీరు ఓర్రి, నేనైతే ఇంటికి పోతానా? సరే పింకీని తీసుకొని పో, మరి మేము పోతాం ఇటు. ఏమద్దు, నాకు ఒక్కదానికి పోరాదా? నేను ఆయనతోటే పోవాలా? పో ఒక్కదానివేవో. ఒప్పమా నా పైన అప్పవా ఇకనైనా. ఓ పింకమ్మ ఆగరాదు. ఏంది ఎందుకే అంత కోపము? మన పెళ్లి వరకు అన్ని కొనిత్త కదా,
అవసరం లేదు, పెళ్లికద్దు దేనికద్దు, దేనికి కొనియకు నువ్వు గాని. ఎందుకే అంత కోపం? మరిగా మొన్న బట్టల షాప్ పోయినప్పుడు కూడా డ్రెస్ కొనిమ్మంటే డ్రెస్ కొనియకపోతివి. ఇప్పుడు బంగారం కాడికి పోతే కూడా ఊ అనకపోతివి, ఉక్క అనకపోతివి. నీకు కొంచెం కూడా మరి ఇది ఫీల్ అవుతుంది, దీనికి ఏమన్నా గిఫ్ట్ లెక్క ఇయ్యాలే, సంతోషపడుతుంది అని ఏమన్నా ఉన్నదా నీకు? అయ్యో గంతగనం ఎందుకు కోపానికి వస్తానవే? నువ్వు నాతో మాట్లాడకు బంటి, సరేనా? నీది నువ్వు చూసుకో, నీది నువ్వు కొనుక్కో, నాకు ఏం కొనియాల్సిన అవసరం లేదు, నేను ఇంటికి పోతానా. ఓ అవ్వా గసొంటి పనులు వేయకు, నీకు కొనియకపోతే నేను ఎవరు కొనిత్తనే, అర్థం చేసుకోయే రాములా జరా. ఇక నీతోటి నేను ఎక్కడికి రాను పో, ఎక్కడికి వచ్చినా కూడా నన్ను అప్సెట్ చేస్తున్నావు నువ్వు. ఇగో మన పెళ్లి పనులు స్టార్ట్ అయినాక, మన పెళ్ళి ఓకే అయినాక అప్పుడు నిన్ను షాపింగ్లు తీసుకుపోయి నీకు 1 లక్ష కాదు 2 లక్షలు పెట్టి బట్టలు కొనిస్తా, ఓకేనా? నువ్వు ఏం రంది పెట్టుకోకే, నాకు నువ్వు తప్పెవరున్నరే? నాకు జాబ్ రాని, నీ అవ్వ జాబ్ వస్తే నెలకి 50,000 బట్టలకే పెడతా నేను. ఓగి మాటలకే ఉన్నావు తీ నువ్వు. అరే నిజంగా కొనిస్తనే నమ్మవా నన్ను? ఏమద్దు నిన్ను నమ్ముడు. జర ముఖం గట్ల పెట్టకే, చూడబుద్ధి అయితే లేదు. చూడకు, నిన్నెవడు చూడమంటుండు? నర్సవత్తందే, జర సపడేకుండే. ఏం లేదు అటు పోయినాం, జున్నోళ్ళతోటి షాపింగ్ పోయినాం, ఇప్పుడే ఇటు వస్తానం. ఏం కొనలేదు నర్సవ్వ, ఇక మా పెళ్లికే కొంటాం. అవునవును, బంటికి జాబ్ రావాలట, అప్పుడే పెళ్లి చేసుకుంటాడట. ఎటు పోతా అన్నావు నర్సక్క? కొనలేదు, చేయిస్తారట, హౌస్ లోన్ దగ్గరకు వేర్రు. ఏమెత్తిపోతాంది నర్సవ్వ, చేసుకుంటాం తీయలేవు. జరా మంచిగా ఉండే రావులా నాతోటి, ఊకే ముఖం మాడవకు, అన్ని కొనిత్త పెళ్లి వరకు గాని. నువ్వు కొనియవు, నువ్వు పీసినారోనివి, నాకు తెలియదా? నేను చిన్నప్పటి నుండి చూస్తలేనా? కొరుకుతా చెప్తానా మరి. ఏది కొరుకు? అబ్బా బాడుకో, గట్టిగా కొరుకుతివి. మరిగా నా జోలికి వస్తావా? నేను కొరుకుతే మొత్తం పనులన్నీ దిగుతాయి చెప్తానా. కొరుకుదు గాని, నువ్వు కొరకకపోతే ఎవరు కొరుకుతారు గాని. దా మా ఇంటికి పోదాం. అబ్బో ఎన్నర్లేంది దొరబాబు ఇంటికి రమ్మంటాడు. అరే రాలేవే రమ్మన్నప్పుడు. సరే పా మరి. ఈ అమ్మకు చెప్పల్లా ఏది కొనిమన్నా కొనిత్తలేడని. ఓ పోరి తిడుతుందే సప్పుడేకుండు. ఎందుకు తిడుతుంది? నిన్ను తిడుతుందా నన్ను తిడుతుందా? నిన్ను తిడుతుంది, నన్ను తిడుతుంది. నన్నేమో ఇంకా కొనియడానికి కూడా నీకు ధైర్యం వస్తలేదారా అని నన్ను తిడుతుంది. అబ్బో అది ఇంకా కోడలే కాలేదు, ఇంకా ఇంట్లోకి రాలేదు, పెళ్ళే కాలేదు, అది ఇప్పుడే అన్ని అడుగుతుందా అని నిన్ను తిడుతుంది. సప్పుడేకుండరా అదే. అబ్బో అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు ఏం చేస్తలేను కొడుకు గారు. నీ అవ్వ నువ్వు భలే ఉన్నవే. ఇప్పుడు వచ్చిరు నాని. పింకీ ఇప్పుడే వచ్చినవా? వచ్చి గంట అవుతుంది. అరే గంటేడైతాంద్రా? ఓ బంటి, మీ అమ్మతోను కూడా జోకులు చేసుడు ఆపవా నువ్వు? ఆపేదే లేదు. సరే గాని అన్నం తిన్నరా? మరి తిందురు పార్రి. ఇక బుక్కడంత ఏమనే వచ్చిందే, ఇయ్యనట ఇయ్యి అన్నం. ఓ పోడా, నువ్వే రమ్మన్నావు, మళ్ళా నాకు బుక్కడంత ఏమంటావు? వాని అన్ని గవ్వే మాటలు పింకవ్వా, పట్టించుకోవద్దు. ఏందో ఏమో అత్తమ్మ, మీరు చిన్నప్పడుసుంది ఎట్లేగిచ్చుకొచ్చిర్రో ఈ బంటిని, ఇక నేను ఎట్లేగియాలో అన్ని తెలిసే కదా మీరు మమ్మల్ని ప్రేమించిర్రు. అవునవును, ఇక ప్రేమించినందుకు తప్పదులే నిన్ను భరించుడు. సరే బంటయ్య పా అన్నం తిందురు పార్రి. ఏం కూర వండినవే? నేను బిడ్డ బెండకాయ చారు చేసిన. సూపర్ ఉంటది అమ్మ పాయే. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో. ముందుగా మేము ఛానల్ ఇంట్రో చెప్పేటప్పుడు చెప్పిన విషయాలు చూడండి వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా పెళ్లి వీడియోస్ పాటగా పెడతాం, కానీ కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోర్రి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.